హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఆథరైటిస్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి? ఈ ఆథరైటిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఏ ఆథరైటిస్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? వీటికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ జ్యోతి గారు. సో ఈ ఆథరైటిస్ ప్రాబ్లంకి సంబంధించి మీకు ఎలాంటి సమస్య ఉన్నా 01023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి మ్యామ్కి మీ సమస్య చెప్పి దానికి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలుసుకోవచ్చు. హలో మ్యామ్, ఆథరైటిస్ ప్రాబ్లంలో ముందుగా ఆస్టియోఆథరైటిస్ గురించి తెలుసుకుంటే ఏ వయసులో వారిలో చూడొచ్చు? ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఆస్టియోఆథరైటిస్లో? ఆస్టియోఆర్థరైటిస్ అనేది అంటే నార్మల్గా చెప్పుకున్నట్టయితే దాన్ని వేర్ అండ్ టేర్గా చెప్పుకుంటాం. అంటే ఎముకల అరుగుదల, కీళ్ళు నొప్పులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. యూజువల్గా ఫస్ట్ ఇది కనిపించేది మోకాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ జాయింట్లో అంటే దాని యొక్క అనాటమీ కనుక అంటే జాయింట్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఎముకలతో పాటు అక్కడ ఉండే అంటే జిగురు పదార్థం ఒకటి ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాము. ఎముకకు ఇంకొక ఎముకకు కనెక్షన్ లిగమెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాగూ అంటే ఇంకొకటి కూషన్ ఏరియా, ఒక ఎముక ఇంకో ఎముక రాసుకోకుండా ఉండడానికి కార్టిలేజ్, ఇవన్నీ కలిసి ఉన్న జాయింట్, అవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఒక సైనోవియల్ మెంబ్రెయిన్ అని. సో ఇవన్నీ కలిసి ఒక జాయింట్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ జాయింట్లో ఏ విషయంలో అంటే ఏదైనా దాంట్లో మార్పులు వస్తే కనుక దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్పుకుంటూ ఉంటాం. కొంతమందిలో అంటే ఆ జిగురు పదార్థం అనేది నెమ్మదిగా డ్రై అవుతూ ఉండడము, లేదా కొంతమందిలో ఆ కుషన్ ఏరియా అనేది కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉండడము, ఇలాంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఆ లిగమెంట్ అనేది టేర్ అవ్వడం, ఇలాంటి కండిషన్లు చూస్తూ ఉంటాం. జనరల్గా అంటే ఇలాంటి పేషెంట్స్ అప్రోచ్ అయ్యేది అంటే నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడం కానీ, లేదా మూమెంట్ రెస్ట్రిక్షన్ అంటే ఎంతవరకు అయితే ఈ జాయింట్ మూవ్ అవ్వాలో అంతవరకు అంటే కాళ్ళు బెండ్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉండడము, లేదా ఎక్కువసేపు కూర్చొని ఉండి లేచి ఫస్ట్ స్టెప్ వేయడం డిఫికల్ట్గా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ మనము అంటే ఆస్టియోఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. కొన్ని కండిషన్స్లో వాపు కనిపించడము, కొన్ని కండిషన్స్లో అంటే తిమ్మిర్లు ఎక్కినట్టుగా అనిపించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇది ఏజ్ ప్రకారం అయితే నార్మల్గా 40-45 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఇది మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని కండిషన్స్లో అంటే అంటే ఇంజురీ జరిగిన కండిషన్లో, అంటే దెబ్బ తగిలిన కండిషన్లో ఈ ఆస్టియోఆర్థరైటిక్ చేంజెస్ ఇంకా త్వరగానే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా మనం చేసే పనిని బట్టి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చొని ఉండే వాళ్ళల్లో, నుంచొని ఉండే వాళ్ళల్లో, ఎక్కువ బరువు పనులు చేస్తూ ఉండే వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళల్లో ఈ కండిషన్ మనము అంటే తొందరగా వచ్చే అవకాశం మనం చూస్తూ ఉంటాం. సో ఆస్టియోపీనియా అంటే ఏంటి? ఆస్టియోపీనియా అంటే ఏవైతే అంటే సెల్స్ ఉంటాయో మనకు అంటే ఆస్టియోసైట్స్ అనేది అవి నెమ్మదిగా అంటే తగ్గుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి కండిషన్లో పేషెంట్కి అంటే బోన్స్, ఎముకలలో దృఢత్వం అనేది తగ్గిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇది రేర్ కేసెస్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని క్యాన్సరస్ కండిషన్స్లో మనం ఈ కండిషన్స్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్లో అంటే హోమియోపతిలో మేము ఇచ్చే మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాన్ని జెనెటిక్ హిస్టరీ తీసుకొని ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఈ ప్రాబ్లం ఉందా, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఏదైతే మేము మెడిసిన్ ఇస్తామో దాన్ని అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటాము. దాంతో ఈ ప్రాబ్లమ్ అంటే పర్మనెంట్గా క్యూర్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఆస్టియోపొరోసిస్ అనేది అధికంగా స్త్రీలలో వస్తుంది అంటారు, ఎందువల్ల? యూజువల్గా అంటే ఆస్టియోపోరోసిస్ అనేది నెమ్మదిగా ఎముకల పటుత్వాన్ని తగ్గించేది. అంటే ఫీబుల్గా అవడం, అంటే ఎముకలు చాలా వీక్గా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈజీగా బ్రేక్ అవ్వడం, కొంత ఇంజురీ జరిగినా కానీ, కొంత దెబ్బ తగిలినా కానీ వెంటనే అంటే బ్రేక్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం కనిపించడానికి కొన్ని హార్మోన్ల తేడా ఉంటుందని చెప్పగలుగుతాం. అంటే హార్మోన్ల తేడా వల్ల ఈ ప్రాబ్లం మనం ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఈ హార్మోన్ల తేడా ఉన్నప్పుడు కొంచెం మెటబాలిక్ డిజార్డర్ కూడా అందులో ఉంటుంది. కాబట్టి వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండడం కూడా ఈ ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైతే మేము అంటే ఆస్టియోపోరోసిస్ని ఇంకా ఒక ప్రాబ్లం అంటే నెలసరి ఎక్కువగా అవుతుండడం, కొన్ని ఫైబ్రాయిడ్ కండిషన్స్లో కానీ, ఓవర్ బ్లీడింగ్ కండిషన్స్లో కానీ ఒక్కొక్కసారి మనము అంటే హిస్టెక్టమీ, గర్భసంచి తీసేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కండిషన్లో కూడా ఆస్టియోపోరోసిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాబ్లమ్ అంటే హార్మోన్ల తేడా వల్ల ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. రెండో కాలర్ సిద్ధంగా వచ్చేద్దాం. నర్సరావుపేట నుంచి మౌలలి గారు. హలో మౌలలి గారు, వినిపిస్తుందా? నమస్తే మేడం. యా, డాక్టర్తో మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో చెప్పండి మౌలలి గారు.
మేడం ఒక 10 డేస్ నుంచి నడుములో నొప్పి వస్తుంది మేడం. ఓకే. ఈ నడుములో నుంచి లెఫ్ట్ సైడ్ లెగ్ లోకి వస్తుంది మేడం, మోకాలు కింద వరకు. ఎక్కువసేపు కూర్చొని ఉంటుంటానండి. దానివల్ల ఏమైనా వస్తుందేమోనని మొన్నే ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఓకే. మీ సలహా ఏమన్నా తీసుకుందామని కాల్ చేశాను. ఒక్కసారి అంటే మీరు చెప్పే ప్రాబ్లమ్ అంటే ఈ లక్షణాలు చూస్తుంటే అది లంబార్ స్పాండిలోసిస్గా మనము చూస్తున్నామండి. అంటే నడుము రీజన్లో ఎక్కువగా నొప్పి ఉండడము, మీరు ఎక్కువసేపు కూర్చొని ఉండడము, అండ్ అది కిందికి కాళ్ళలోకి ఒక్క నరం పట్టి లాగినట్టుగా అనిపించడము అది చెప్తున్నారు. సో అంటే యూజువల్గా ఈ ప్రాబ్లం లంబార్ స్పాండిలోసిస్లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కసారి ఎంఆర్ఐ లంబార్ స్పైన్ కనుక మీరు చేసుకున్నారంటే ఏమైనా చేంజెస్ అంటే L4 L5లో కానీ డిస్క్ పల్లిజ్ కానీ అలాగేమైనా ఉందా, లేకపోతే నర్వ్ కంప్రెషన్ కానీ ఏమైనా జరుగుతుందా అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఒక్కసారి కనుక మీరు స్కాన్ క్లియర్గా చేసుకొని రిపోర్ట్స్తో కనుక మీరు వచ్చారు అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. శ్రీకాకుళం నుంచి హేమసుందరం గారు. హలో. హలో, చెప్పండి. ప్రాబ్లం చెప్పండి మ్యామ్కి. నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయండి. అంటే కూర్చొని లేచినా, ఎక్కువసేపు కూర్చున్నా బాగా పెయిన్ వస్తుందండి. ఓకే. మీ వయసు ఎంత ఉంటుందండి? ఏంటి మీ వయసు ఎంత అండి? ఏజ్ ఎంత? నా వయసు 45 అండి. ఓకే. మీ ప్రాబ్లమ్ని అంటే ఆస్టియోఆర్థరైటిస్ అని అంటామండి. అంటే ఎముకల అరుగుదల అని చెప్తాం. యూజువల్గా అంటే ఇది ఒక్క జాయింట్తో మొదలయ్యి అంటే ఆ బరువు మొత్తం కూడా మనం వేరే జాయింట్ మీద వేయడం వల్ల 2 మోకాళ్ళలో కూడా ఇలాంటి మార్పులు అనేది చూస్తూ ఉంటాం. మీరు అన్నట్టుగా దీనికి నొప్పి ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో అంటే నొప్పి తగ్గడానికే కాకుండా హోమియోపతిలో మీకు అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనము అంటే ఈ ప్రాబ్లమ్ను అంటే ఇంకా పెరగకుండా మనము ఆపడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు పెయిన్ కిల్లర్లా అంటే పెయిన్ ఎక్కువ ఉంటే వేసుకోవడానికి అది కూడా మేనేజ్ చేస్తూ మీకు ట్రీట్మెంట్ జరుగుతుందండి. అండ్ మెడిసిన్స్తో పాటు మా దగ్గర ఉండే న్యూట్రిషనిస్ట్ ప్రాపర్ డయట్ చార్ట్ కూడా ఇస్తారు మీకు. అంటే ఏం తింటే మంచిది అనేది, ఏం తినకూడదు అనేది అవన్నీ కూడా మీకు డయట్ చార్ట్లో మీకు ఉంటాయి. ప్లస్ సింపుల్ ఎక్సర్సైజెస్ అంటే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ సింపుల్ వాకింగ్ అండ్ చిన్న చిన్న జాగింగ్ అది రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నారంటే ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుందండి. రైట్ మేడం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఆస్టియోపొరోసిస్ వచ్చే అవకాశం ఉంటుందా 2 కాంబినేషన్లో? అది అంటే చాలా రేర్ కండిషన్. ఎందుకనంటే యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియోపొరోసిస్ ఇవి 2 కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి రేర్గా ఈ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అదొక అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం. అంటే ఏదైతే సైనోవియల్ మెంబ్రెన్ మన జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందో మన ఇమ్యూన్ సిస్టమ్ తప్పుగా మిస్టేకన్గా ఏదైతే ప్రొటెక్షన్కి ఉంటుందో దాన్ని అటాక్ చేయడం వల్ల, సైనోవియల్ మెంబ్రెన్ అటాక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో అలా వచ్చినప్పుడు అక్కడ మీకు అంటే సివియర్గా నొప్పి ఉండడము, చాలా వాపు వచ్చేయడము, రెడ్గా అక్కడ జాయింట్ ఇన్ఫ్లేమ్డ్గా ఉండడము, మనము అంటే చేతితో తాకి చూసినట్టయితే అక్కడ వేడిగా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్ ఉంటే అంటే జాయింట్ స్టిఫ్నెస్, చాలా సివియర్ పెయిన్స్, వేళ్లలో చిన్న ఫింగర్స్లో చిన్న జాయింట్స్లో కనుక వచ్చింది అని అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ బాగా అంటే ఏదైనా వస్తువులు పట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండడము, చలికాలంలో ఈ ప్రాబ్లమ్ ఈ స్టిఫ్నెస్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉండడము, పెయిన్ చాలా సివియర్గా ఉండి జ్వరం వస్తూ ఉండడము జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ అంటే ఆల్రెడీ హిస్టరెక్టమీ అయ్యి లేకపోతే కొన్ని కండిషన్స్ని బట్టి కనుక ఆస్టియోపోరోసిస్ ఉంటే ఆ కండిషన్ ఇంకా చాలా వర్స్గా ఉంటుందని చెప్పగలుగుతాను. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అటాక్ అయిన తర్వాత వాళ్ళ చేతి వేళ్ళు కానీ లేదంటే కాళ్ళు కానీ ఏవైతే అటాక్ అవుతాయో సో ఆ ఏరియా అంతా స్వెల్లింగ్ వచ్చేసి అంతా వంకరలు పోతుంది. కాబట్టి ఆఫ్టర్ మెడిసిన్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అవన్నీ నార్మల్ పొజిషన్కి వస్తాయా? రావడానికి ఎంతవరకు అసలు సోర్స్ ఉంటుంది? సో యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటే చిన్న జాయింట్ అక్కడ ఉండే సైనోవియల్ మెంబ్రెన్ని కూడా అటాక్ చేస్తుంది అండ్ బోన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి అంటే దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఆ ఎముక అనేది ఆ పొజిషన్ నుంచి వైతొలగడం అనేది చూస్తూ ఉంటాం. ఆ కండిషన్స్లో డిఫార్మిటీ అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వేళ్ళు వంకరిపోవడం అంటే న్యాచురల్గా ఉండకపోవడం అనేది. అదే కాకుండా వేళ్ళల్లో టోఫీ అనేది నోడ్యూల్స్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటాయి. అంటే
పర్టికులర్ జాయింట్ దగ్గర లావుగా ఉబ్బినట్టుగా ఉండడము, చాలా గట్టిగా తగలడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ అంటే ఇలాంటి వర్స్ కండిషన్స్లో కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయని చూస్తాం. మన దగ్గరున్న అంటే టెస్టిమోనియల్స్ కానీ అంటే క్యూర్డ్ కేసెస్ కానీ మనం చూసినట్టయితే అలాంటి వర్స్ కేసెస్ కూడా అంటే క్యూర్ అయిన కేసెస్ మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే మళ్ళీ న్యాచురల్గా ఎప్పటిలాగా దాని పొజిషన్కి రాకపోవచ్చు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు అంటే నొప్పి లేకుండా చేసుకోగలిగేలాగా డెఫినెట్గా హోమియోపతి చేస్తుందని చెప్తాం. కొన్ని ఇనీషియల్ స్టేజెస్లో డిఫార్మిటీ కనుక మనం చూస్తున్నట్టయితే వెంటనే హోమియోపతికి అప్రోచ్ అయ్యారంటే ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా మనం దాన్ని అడ్డుకోవచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. నంద్యాల నుంచి అబ్దుల్ గారు. హలో. హలో, నమస్తే మేడం. యా, మ్యామ్తో మాట్లాడాను సార్. హలో మేడం. చెప్పండి మేడం, నాకు రైట్ లెగ్ లో నొప్పి విపరీతంగా ఉంది మేడం. నా ఏజ్ వచ్చి 30 years మేడం. ఓకే, నొప్పి ఎక్కడండి? రైట్ లెగ్ లో ముక్కాలు ఉంది మేడం. నాకు ఇష్యూస్ అయింది మేడం, యాక్సిడెంట్ అయింది. ఓకే, అయినాక 2 కాళ్ళలో నొప్పి కానీ విపరీతంగా ఉంటుంది మేడం. ఈ రైట్ లెగ్ లో హలో చెప్పండి. అది లెఫ్ట్ కాల్ వచ్చేసి ఉబ్బుతుంది మేడం, వాపు ఎక్కువ ఉంది. రైట్ లెగ్ లో విపరీతమైన నొప్పి ఉంది మేడం, ఎక్కువ ఉంది. ఓకే, నడవడానికి కూడా చాలా కాదు, కూర్చున్నా లేనా కూడా చాలా కష్టంగా ఉంది మేడం. ఓకే, మీరు అంటే దాని గురించి ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా ఇప్పుడు? అది ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం మేడం. అది సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయని భయపడుతున్నాం. ఏమైనా హోమియోపతిలో తీసుకున్నామని చూస్తున్నాం. ఓకే, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కనుక చూసినట్టయితే మేము ఇక్కడ అంటే స్పెషల్లీ ఫార్ములేటెడ్ మెడిసిన్స్ ఉంటాయండి. సో ఆ మెడిసిన్స్ ద్వారా మీకు ఇప్పుడు జరిగిన అంటే ఇంజూరీ ఏదైతే రైట్ లెగ్లో జరిగిందో ఆ బరువు అంతా కూడా మీరు లెఫ్ట్ లెగ్లో వేస్తున్నారు కాబట్టి అందులో కూడా మార్పులు ఇప్పుడు మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. అందుకని హోమియోపతిక్ మెడిసిన్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో వ్యాధి పెరగకుండా ఫస్ట్ అంటే స్టాప్ అవ్వడమే కాకుండా ఉన్నది గ్రాడ్యువల్గా తగ్గడానికి అంటే హెల్ప్ అవుతుందండి. అండ్ అదే కాకుండా మీకు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఏంటనేది మెడిసిన్స్తో పాటు మీకు చెప్పబడతాయి. కాబట్టి ఒకసారి మీరు రిపోర్ట్స్తో కనుక వచ్చారు అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ మేడం. సో గర్భిణీ స్త్రీలలో విటమిన్ డి లోపం ఉంటే తల్లికి కానీ బిడ్డకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? విటమిన్ డిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? డెఫినెట్గా అండి, విటమిన్ డి అనేది అంటే బోన్స్ గురించి చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి కనుక డెఫిషియన్సీగా ఉంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తూ ఉంటాయి. మదర్కి కూడా అంటే డెఫిషియన్సీస్ ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ రావడమే కాకుండా బేబీకి కూడా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే సరిగా గ్రోత్ లేకపోవడం అలా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి అంటే ఈ విటమిన్ డి యూజువల్గా అంటే చెక్ చేసుకోవడానికి మనకంటే విటమిన్ 25 విటమిన్ డి అంటే చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకు సప్లిమెంట్స్ అవైలబుల్ అయి ఉంటాయి. అయితే వీటితో పాటు కొన్ని చేంజెస్ కనుక డయట్లో అంటే ఎర్లీ మార్నింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సన్సెట్ ఫస్ట్ ½ అవర్ కనుక ఎక్స్పోజ్ అయ్యారు అని అంటే బేబీ డెలివరీ తర్వాత వెంటనే బేబీని అండ్ మదర్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డైరీ మిల్క్ కర్డ్ ఇలాంటివి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. మ్యామ్, బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే సో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? యూజువల్గా ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే మన బాడీలో న్యాచురల్గా కొన్ని ప్యూరిన్స్ అని ఉంటాయన్నమాట, సబ్స్టెన్సెస్. దాన్ని అది బ్రేక్ డౌన్ అవుతే యూరిక్ యాసిడ్ లెవెల్ అంటే యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవ్వడము ఇలా జరగడం వల్ల అంటే మన మెటబాలిక్ ఇలా జరగకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోవడము, జాయింట్ ఇన్ అండ్ అరౌండ్ మొత్తం కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా మారిపోవడము, అలా జరగడం వల్ల ఈ ప్రాబ్లమ్ని గౌట్ అని అంటాం అనమాట. సో ఈ కండిషన్స్ యూజువల్గా అంటే బిగ్ టో జాయింట్ దగ్గర మనం చూస్తూ ఉంటాము. అంటే ఈ కండిషన్ చాలా అంటే సివియర్ పెయిన్ టైంలో ఉండడము అండ్ ఇవి సడన్గా అటాక్స్ అంటే సడన్గా నైట్ ఈ ప్రాబ్లం కనిపించడము, మళ్ళీ మార్నింగ్ అంటే ఈ ప్రాబ్లం ఇంకా నెమ్మదిగా ఎక్కువ అవుతూ ఉండడము, కొన్ని అవర్స్ వరకు ఇది కంటిన్యూ అవ్వడము, దాని తర్వాత ఏదైనా పెయిన్ రిలీఫ్ గురించి వేసుకుంటే ఆ పెయిన్ తగ్గడము, ఈ అటాక్స్ అనేది సడన్గా జరగడము, చాలా సివియర్ పెయిన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో యూజువల్గా ఇది స్టార్ట్ అవ్వడం బిగ్ టోతో స్టార్ట్ అయినా కానీ నెమ్మదిగా ప్రతి జాయింట్లో, యాంకిల్ జాయింట్లో, ఇంకా నెమ్మదిగా అన్ని జాయింట్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. గౌట్ యూజువల్గా మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి దీంట్లో అంటే మెడిసిన్ మనకు హోమియోపతిక్ మెడిసిన్ ఈ వ్యాధికి కంప్లీట్గా క్యూర్ ఇవ్వడమే కాకుండా
ఫుడ్ చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉంటాము. ఎందుకనంటే ఏ ఫుడ్స్లో అయితే మనకు అంటే ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫుడ్స్ తీసుకుంటామో ఈ ప్రాబ్లం రికర్ అవుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని అంటే సీ ఫుడ్స్, షెల్ ఫిష్ ప్యూరిన్స్ ఎక్కువగా ఉండేది, షెల్ ఫిష్, ట్యూనా ఇలాంటి ఫిషెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉండడము. అదే వెజిటబుల్స్ కనుక తీసుకుంటే కొన్ని వెజిటబుల్స్ తినడం వల్ల కూడా అంటే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న అంటే ప్యూరిన్ రిచ్ వెజిటబుల్స్ తినడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి డయట్ని మనం కంప్లీట్గా అంటే అవాయిడ్ చేసుకున్నప్పుడు కొంతవరకు ఈ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒబిసిటీ ఉండడం వల్ల కూడా అంటే ఎక్కువ ప్రెషర్ అంటే లోవర్ అంటే యాంకిల్ మీద పడ్డము, అక్కడ కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ అరౌండ్ ద జాయింట్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రిస్టల్స్గా మారిపోయాయి అంటే ఆ ప్రాబ్లం ఇంకా వర్స్ అవుతుంది. కాబట్టి వెంటనే అంటే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం అంటే కర్డ్ కానీ లేకపోతే మిల్క్ కానీ లో ఫ్యాట్ ఎక్కువగా తీసుకోవడం అనేది మనం చేయాల్సి ఉంటుంది. అలాగే అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఫైబర్ రిచ్ ఫుడ్, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, కొన్ని అంటే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ప్యూరిన్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. స్పెషల్లీ విటమిన్ సి కనుక మనం తీసుకున్నాము అని అంటే లేదా స్ట్రాబెర్రీస్ కానీ లేదా కివీ ఫ్రూట్స్ లేకపోతే లెమన్ ఇలాంటివి యూజువల్గా ప్యూరిన్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డైట్ తీసుకోవడం వల్ల గౌట్ని మనము కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యామిలీలో ఉంటే కనుక డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి కండిషన్స్లో హోమియోపతి అంటే ఈ ప్రాబ్లమ్ రియల్గా అంటే ఎక్స్పీరియన్స్ చేయకున్నా కానీ నా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉంది అని కనుక అనుకుంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా హోమియోపతిలో అవైలబుల్ ఉంటాయి. కాబట్టి దానివల్ల కూడా మనం ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. రైట్, రుమటైడ్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే అదర్ కాంప్లికేషన్స్ ఏంటి అండ్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? యూజువల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే అది ఓన్లీ జాయింట్ రిలేటెడ్ కంప్లైంట్గా కాకుండా వేరే ఆర్గన్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి అంటే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంటే ఏదో ఒక ట్రీట్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు. కానీ పర్సిస్టెంట్గా ఈ ప్రాబ్లము తగ్గకుండా ఉండడము అండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటే కనుక కొన్ని కాంప్లికేషన్స్ డెఫినెట్గా వస్తాయి. అంటే బ్లడ్ హార్ట్ గురించి కనుక మనం తీసుకుంటే అక్కడ ఉండే ఆర్టరీస్ థిక్కెన్ చేస్తాయి, అంటే చాలా లావుగా చేయడం వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వచ్చే అవకాశం మనం చూస్తూ ఉంటాం. కళ్ళల్లో ఉండే అంటే వాటర్ యొక్క ఇది క్వాంటిటీ డ్రైనెస్ అయిపోతూ ఉండడం వల్ల చూపులో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది, జీరోప్థాల్మియా అని అంటాం. ఇంకా కండిషన్స్ అంటే లంగ్స్ మీద కనుక ఒక టోఫీ లాగా అంటే నోడ్యూల్స్ లాగా మనకు లంగ్స్ మీద ఫామ్ అయిపోతూ ఉంటాయి. నోడ్యూల్స్ లంగ్స్ మీద ఫామ్ అవుతే కనుక బ్రెత్లెస్నెస్ అంటే గాలి తీసుకోవడానికి, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండే ఛాన్స్ మనం చూస్తూ ఉంటాం. అలాగే కనుక నరాల మీద కనుక ఇలాంటి టోఫీ అంటే నోడ్యూల్స్ లాగా కనుక ఫామ్ అయిపోతే అది నరం అంటే ప్రెస్ చేస్తుంది కాబట్టి కార్పల్ టనల్ సిండ్రోమ్ అని మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు కాంప్లికేషన్స్ మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కాకుండా అంటే డిఫార్మిటీ కూడా మనం ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. అంటే వాటి పొజిషన్ నుంచి అంటే యూజువల్గా అంటే డిఫార్మిటీ అంటే నార్మల్గా ఉండే ఫింగర్ డిఫార్మ్డ్ స్ట్రక్చర్ అయిపోతుంది అనమాట. అంటే చేతి వేళ్ళు వంకర్లు పోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా అవాయిడ్ చేసుకోవడానికి యూజువల్గా హోమియోపతికి వస్తూ ఉంటారు. సో హోమియోపతిలో ఈ అంటే ఏ వర్స్ కండిషన్స్లో అయినా కానీ అంటే ఇనీషియల్ స్టేజెస్లో నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఎలాగూ యూస్ఫుల్గా ఉంటుందో హోమియోపతిక్ ట్రీట్మెంట్, డిఫార్మ్డ్ అయిన కండిషన్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా హోమియోపతిలో చాలా చక్కని ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ యూజువల్గా హోమియోపతికి రావడానికి ఒక కారణము దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి సో శాశ్వతమైన పరిష్కారం మనం రుమటైడ్ ఆర్థరైటిస్కి హోమియోలో చూస్తూ ఉంటాం. రైట్, రెండో కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. మార్కాపురం నుంచి విక్కీ గారు. హలో హలో మేడం. యా విక్కీ గారు మాట్లాడండి, మ్యామ్తో ప్రాబ్లం చెప్పండి సార్. మేడం మేడం చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఇది నాకు హిప్ జాయింట్స్ ఉంది కదా మేడం, ఆ హిప్ జాయింట్స్ మధ్యలో చాలా పెయిన్ వస్తుంది. ఓకే. ఒక్క కాలం మీద నేను ఎక్కువ బరువు పెడితే నాకు పెయిన్ ఎక్కువ అవుతుంటది, ఇంకా ఫోల్డింగ్ లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంటది. పోక్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది దాంట్లో నేను చాలా గుంటూరులో చూపించినాను, మార్కాపురంలో గుంటూరులో ఆటో స్పెషలిస్ట్ కాల్ చూపించినాను. వాళ్ళు కొద్దిగా లాంగ్ పీరియడ్ ఉంది నీకంటే మందులు వాడేది లాంగ్ పీరియడ్ వరకు ఉంది, అది ఒక రోజు 2 రోజులు తగ్గేది కాదు.
అని ఇలాంటివి చెప్పి మళ్ళీ నాకు టాబ్లెట్ అంతా వాడని ఇస్తున్నారు మేడం. ఓకే. దీంట్లో లాంగ్ పీరియడ్ అన్నప్పుడు నాకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. నాకు ఇప్పుడు ఇంకా 31 years. ఇంకా అన్ని రోజులు నేను ఎట్లా టాబ్లెట్ వాడాలి? ఓకే. మన బాడీలో అంటే స్ట్రాంగెస్ట్ బోన్ అనేది హిప్ జాయింట్ అండి. అందులో కనుక ఏమైనా మార్పులు వచ్చాయంటే హీలింగ్ ప్రాసెస్ కూడా స్లోగా ఉంటుంది. అంటే మరి మీరు వేరే మెడిసిన్స్ వాడుతున్నారు, బట్ హోమియోపతిలో అయితే అండి మేము ఇచ్చే నేను ఇందాక చెప్పినట్టుగా జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది అయితే అంటామో దాని ద్వారా మీకు పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ లైఫ్ లాంగ్ అంటే ఉండే సమస్య కాబట్టి ఎంత టైం పడుతుంది అనేది మీరు చూసుకోకుండా, డ్యూరేషన్ పీరియడ్ అనేది చూసుకోకుండా హోమియోపతిలో స్టార్ట్ చేసుకున్నారంటే దాంట్లో మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. అండ్ ఇంకొకటి కూడా మీకు అంటే ఒకవేళ ఒబీస్గా ఉన్నారు అంటే నడవలేకుండా కొంత అంటే యాక్టివిటీ లేకుండా ఉంటారు కాబట్టి వెయిట్ పెరిగి ఉంటే కనుక మీరు అది కూడా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని వస్తే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. రైట్ మేడం, జువెనైల్ ఆర్థరైటిస్లో పిల్లలు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? యూజువల్గా జువెనైల్ ఆర్థరైటిస్ అంటే కొంతమందికి అంటే పుట్టుకతో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ లేదా ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో యూజువల్గా చిన్న పిల్లలలో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. స్పెషల్గా చెప్పాలంటే అంటే రూమటైడ్ ఆర్థరైటిస్ కనుక మనం తీసుకున్నాము అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న వాళ్ళల్లో కానీ లేదా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినడం వల్ల ఈ ప్రాబ్లం చూస్తాం. యూజువల్గా రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే పెద్దవాళ్ళలో అయితే స్మాల్ జాయింట్స్లో ఎఫెక్ట్ అయ్యేది. చిన్నపిల్లల్లో కనుక మనం చూసినట్టయితే అది లాంగ్ జాయింట్స్, స్పెషల్గా నీ జాయింట్స్లో ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. దాంతో అక్కడ స్వెల్లింగ్ ఎక్కువగా, వాపు ఎక్కువగా రావడము, నడవడం చాలా డిఫికల్ట్గా ఉండడము అండ్ డైలీ రొటీన్ అంటే అందరు పిల్లల్లాగా ఆడుకోవడం అనేది జరగకపోవచ్చు. నొప్పి తీవ్రతను బట్టి జ్వరం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ స్కూల్స్కి అంటే ఆ రొటీన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో అంటే అండ్ పెయిన్ కూడా వాళ్ళ బాధ మనం చూడలేం, చాలా సివియర్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాం. అండ్ బ్లడ్ పర్సంటేజ్ కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉండడం, ఇలాంటి కండిషన్లో హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్తాను. ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కొంతమంది పిల్లలలో ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మేము ఎప్పుడైతే హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తామో ఇమ్యూన్ సిస్టమ్ పెరిగే అంటే ప్రాపర్ డయట్ కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళల్లో అంటే కొంతవరకు మేనేజ్మెంట్ అంటే ఫిజియోథెరపీ, ఇది మేనేజ్మెంట్ ఇలాంటివి కూడా కొంతవరకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి అంటే ఫ్యూచర్లో జాయింట్ అనేది రూమటైడ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్ బోన్ని అంటే పాడు చేస్తుంది కాబట్టి బోన్ యొక్క అంటే ఇది డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకు నడవడంలో ప్రాబ్లం అండ్ అది అక్కడి వరకే స్టార్ట్ అవ్వడం మోకాళ్ళ నీ జాయింట్స్లో స్టార్ట్ అయినా కానీ వేరే జాయింట్స్ అన్నిట్లో స్పెషల్గా మళ్ళీ ఎల్బో జాయింట్స్లో నెక్స్ట్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ జాయింట్లో ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా మనము హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో పాలిఆర్థరైటిస్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? నార్మల్గా అంటే పాలిఆర్థరైటిస్ అంటే యూజువల్గా అంటే ఆర్థరైటిస్ అంటే ఒక జాయింట్ అంటే ఒక 2 లేక ఎక్కువ ఎముకలు ఉండేదాన్ని మనం జాయింట్గా చెప్పుకుంటాం. పాలిఆర్థరైటిస్ అంటే 2 లేక ఎక్కువ జాయింట్స్ ఉండేదాన్ని మనం పాలిఆర్థరైటిస్గా చెప్పుకుంటూ ఉంటాం. మామూలుగా ఒక్క జాయింట్లో స్పెషల్గా మనం నీ జాయింట్లో కనుక తీసుకుంటేనే మన రొటీన్ అంతా డిస్టర్బ్ అయ్యి నొప్పి, స్టిఫ్నెస్, తిమ్మిర్లు ఇవన్నీ ఉండి మన డైలీ రొటీనే డిస్టర్బ్ అవుతుంది. అలాంటిది ప్రతి ఒక్క జాయింట్లో ఎక్కువ జాయింట్స్లో ఈ ప్రాబ్లం కనుక ఉంటే మన అంటే రొటీన్ చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల యూజువల్గా మామూలుగా చిన్న నొప్పి ఉన్నప్పుడు ఏదైనా ఒక నొప్పి తగ్గడానికి మెడిసిన్ వేసుకుంటూ ఉండడము జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్క జాయింట్ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ ఇంకా మనం ముందు వాడే ఆ పెయిన్ కిల్లర్స్ లేకపోతే ఆ పెయిన్ రిలీవింగ్ ఏదైనా ఆయిల్ కానీ మసాజ్ చేసుకోవడం అది ఇంకా సరిపోకపోవచ్చు. సో ఇలాంటి వర్స్ కండిషన్స్లో కూడా యూజువల్గా అంటే ఈ ప్రాబ్లంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. హోమియోపతి వాడడం వల్ల హోమియోపతి చాలా స్లోగా ఉంటుంది అండ్ ఇది తగ్గడానికి టైం పడుతుంది, ఓర్చుకోలేమనుకునే ఈ కండిషన్లో కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ స్పెషల్లీ ఫార్ములేటెడ్ మెడిసిన్స్తో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఉండే నొప్పిని మేనేజ్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఇంకా ఈ డిజీజ్ వేరే జాయింట్స్లో రాకుండా ఉండడానికి చాలా మంచి మెడిసిన్స్ హోమియోపతిలో అవైలబుల్ అయి ఉంటాయి. రైట్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది?
యూజువల్గా ఇది కూడా అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం. ఇందులో సోరియాటిక్ ఆర్థరైటిస్లో 2 జరుగుతూ ఉంటాయి. ఒకటేమో మన బాడీ యొక్క సెల్స్ చాలా ఫాస్ట్గా రెప్లికేట్ అవ్వడం వల్ల పొట్టులాగా బాడీ అంతా రాలుతూ ఉండడము, ఈ కండిషన్ ఎక్కువగా మన బాడీలో ఉంటూ ఉండడం వల్ల సోరియాటిక్ బోన్స్ మీద దాని యొక్క ఎఫెక్ట్ మనం చూస్తూ ఉంటాం. యూజువల్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ కనుక మనం తీసుకుంటే అది కూడా చిన్న జాయింట్స్తో స్టార్ట్ అవ్వడము, వర్స్ కండిషన్స్లో పెద్ద జాయింట్స్లో కూడా ఈ ప్రాబ్లం రావడము చూస్తూ ఉంటాం. స్పెషల్గా యంగ్ ఏజ్లో ఈ ప్రాబ్లం అనేది మనం ఎక్కువగా చూస్తాం. అది అప్పటికి క్యూర్ అవ్వకపోతే వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అయ్యే కండిషన్ మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకుండా ఉంటారు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్కి ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం అండ్ హోమియోపతి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతున్న అందరికీ తెలిసిన విధంగా దీంట్లో పర్మనెంట్ క్యూర్ మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్కి హోమియోలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు. ఇది వాల్టీ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.